గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్యాటర్న్గా ఒక వీడియో చేయడం జరిగింది. మళ్ళీ వీడియో చేయడం ఎందుకంటే దీనివల్ల మనకు ఆ యొక్క ప్యాటర్న్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ ప్రీవ్యూ క్లోజ్ అనేది 24,777లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,746లో ఓపెన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పీఈసీలో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు 24,000 పీఈ అనేది ఒక యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 23,400 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి 24,000 పీఈని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది మనకు మంగళవారం రోజు క్లోజింగ్. ఇది తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ కింద ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఒక 950 క్యాండిల్ని ఏర్పరిచి ఆ తర్వాత నెక్స్ట్ 945 క్యాండిల్ కూడా ఇక్కడ మనకు ఏర్పడడం జరిగింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది నెక్స్ట్ ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ అనేది దీని మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూవ్మెంట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఏముంది అనేది అనుకోవద్దు. ఇది ఎందుకు ఈ విధంగా ఈ మూడు సంబంధించిన విషయాలు చెప్తున్నానంటే ఆల్రెడీ మనకు ఇది మన 6వ తారీఖు నాడు జరిగింది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకు 915 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఈ విధంగా ఏర్పడింది. తర్వాత 945 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్గా ఏర్పడింది సేమ్. కాకపోతే ఇక్కడ మనకు 10-15 క్యాండిల్ కూడా మనకు గ్రీన్ ఏర్పడింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 50-15 క్యాండిల్ కింద ఇవన్నీ ఫామ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందో లేదా ఇక్కడ 915 క్యాండిల్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ కూడా మనకు అదే విధంగా ఇక్కడ మనకు ఈ 50-15 క్యాండిల్ నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది మనకు ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక మనకు ఈ 915 గ్రీన్గా ఉండి రెడ్గా ఉండి తర్వాత 10-15 క్యాండిల్ అనేది ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేసేంతవరకు ఇది మనకు బుల్లిష్గా ఉంటుందని ఇంతకుముందు వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. అదే ఈరోజు కూడా అదే విధంగా జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు ఈ 1045 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు బేరిష్గా మారింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1045 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు చాలా బ్రహ్మాండమైన మూమెంట్ని తీసుకుంది. 1115 కూడా ఇక్కడ మనకు మూమెంట్ తీసుకుంది. ఆ తర్వాత ఈ 1145 తర్వాత 1215 మనకు క్యాండిల్స్ కిందికి ఏర్పడినా కూడా మళ్ళీ మూమెంట్ తీసుకునేది పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈ 245కి ఇది మెల్లగా కిందికి రావడం జరిగింది ఇక్కడికి. కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ మూమెంట్ అనేది 1045 నుంచి ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 115 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ ఇదే విధంగా కిందికి రావడం జరిగింది. ఎందుకంటే రేపు ఎక్స్పైర్ ఉంది కాబట్టి మనకు ఈ యొక్క పీఈలైన సీలైనా మనకు అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి సీఈని కూడా గమనిద్దాం. ఇది ఈ 23,400 సీఈ. ఇది ఇక్కడ చూసుకున్నది ఇది ఒక 915 క్యాండిల్ ఇది. ఓకేనా. ఆ తర్వాత సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 10-15 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు 1045 క్యాండిల్ అనేది మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఎక్కడ కంటే ఇది మనకు ఇక్కడ దాకా. ఓకేనా. ఇక్కడ ఈ 915 క్యాండిల్ లేదా ఇక్కడ దాకా మనకు మూమెంటం ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా మూమెంటం ఉంది. ఓకేనా. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు మూమెంటం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఏర్పడినట్లయితే ఈ విధంగా ఇది ఈ విధంగా పైకి వెళ్ళి ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకు పీఈలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు రెసిస్టెన్స్ ఏర్పడింది. ఇక్కడ మనం గుర్తించి ఇక్కడ ప్రతి క్యాండిల్ ఏర్పడింది కానీ ఇక్కడ మనకు ఈ 10-15 క్యాండిల్ మీద మనకు ఎటువంటి గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడలేదు. 10-15 క్యాండిల్ మీద ఎటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడలేదు. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా రెడ్ క్యాండిల్ మనకు ఇది 115కి ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ ఇంత భారీగా పెరిగింది కాబట్టి ఇది మళ్ళీ అదే స్థాయిలో ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి ఇదే ప్యాటర్న్ చెప్పాలనుకున్న ప్యాటర్న్ ఇది. అందుకే ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూమెంట్ ఇది ఇక్కడ కూడా మనకు
ఈ 23,700 పీలో కూడా ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్ గ్రీన్గా ఉంది, 945 రెడ్గా ఉంది. తర్వాత ఇక్కడ నుండి ఇది మనకు మూమెంటం తీసుకుంది. మనకు మెయిన్ సిలో మాత్రం మనకు మెయిన్ పీలో మాత్రం దీని మీద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈ మాత్రం సేమ్ మనకు ఇక్కడ ఈ విధంగా సపోర్ట్ తీసుకుందో ఇక్కడ కూడా అదే విధంగా మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది 98 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది 217 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఓకేనా, మనకు 10-15 క్యాండిల్ మీద ఖచ్చితంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. ఏర్పడి మాత్రం అది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ఇది కూడా అంతే, ఇది మనకు 600 పీ, ఇది కూడా ఒక 915 క్యాండిల్, ఇది కూడా ఒక సేమ్ అదే ప్యాటర్న్ ఏర్పడింది. ఇక్కడ కూడా ఇది 53 రూపాయల నుంచి ఇది 135 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 750 పీ, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది 116 రూపాయల నుంచి, ఇది 116 రూపాయల నుండి ఇది. ఓకేనా, 116 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 265 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చిన్న పీ, ఇది ఇక్కడ మాత్రం మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక 915 క్యాండిల్ రెడ్గా ఉంది. ఇది కూడా మనకు 945 రెడ్గా ఉంది. ఇక జాగ్రత్త, ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్లో ఒక 945 క్యాండిల్ ఉన్నట్లయితే ఈ విధంగా విక్ ఏర్పరిచేది ఈ విధంగా ఉన్నట్లయితే మళ్ళీ ఇది 10-15 క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఈ కర్రకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఇది మనకు మెయిన్ పీ పెరగడం వల్ల ఇది ఇక్కడకు వెళ్ళడం జరిగింది. 70-1 దాకా ఎక్కడ నుండి ఇది 26 రూపాయల నుంచి ఇది 73 దాకా ఇలా మనకు వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దీని మీద ఎటువంటి క్యాండిల్స్ అనేటివి మనకు ఏర్పడలేదు. తర్వాత ఈ విధంగా మూమెంటం కిందికి రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం సీలు కూడా అబ్జర్వ్ చేద్దాం. సీలు మొత్తం చాలా తక్కువ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఒక్కటే ఉంది. ఈ మామూలుగా 24,000 సి చూసుకున్నట్లయితే ఇది మనకు దీంట్లో పెద్ద మూమెంటం లేదు. ఇది ఒక 915 క్యాండిల్. ఓకే, తర్వాత 945 క్యాండిల్, తర్వాత 10-15 క్యాండిల్ ఈ విధంగా ఉంది మూమెంట్. 4 రూపాయలు ఇక్కడ వేరడం జరిగింది.